కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ముందు రోజు రాత్రికే ఆయన ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఆ రోజు రాత్రి చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఏం మాట్లాడుకొని ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకొని ఉండొచ్చని, జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి మాట్లాడుకొని ఉండొచ్చని, ఆయన బెయిల్ రద్దు గురించి మాట్లాడుకొని ఉండొచ్చని, ఆయన్ని మళ్ళీ జైలుకి పంపించేలాగా మాట్లాడుకొని కూడా ఉండొచ్చు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం కోసం వచ్చారు. అయితే చంద్రబాబు గారితో ఆయన భేటీ అయ్యారు. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది, చంద్రబాబు గారు అమిత్ షా గారు ఏం మాట్లాడుకున్నారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం వారిద్దరి మధ్య చర్చకి వచ్చింది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగా వాళ్ళిద్దరి భేటీలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చిందా అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు విషయంలో చాలా క్లియర్, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, దీని మీదనే ఆయన దృష్టి అంతా ఉంది అని చెప్పి మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. దీంట్లో అసలు ఎలాంటి సెకండ్ థాట్ అవసరం లేదు. దానికోసం ఏదైనా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనేది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. అలాంటప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే పారిశ్రామికవేత్తలు రావాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, వాణిజ్యవేత్తలు రావాలి, ప్రభుత్వ రంగ సంస్థలు రావాలి. ఇది ఆయన ఆలోచన. ఇవన్నీ రావాలి అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే అతను అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేది సమాజంలోకి తీసుకెళ్ళాలి, పారిశ్రామికవేత్తల్లోకి తీసుకెళ్ళాలి, వాణిజ్యవేత్తల్లోకి తీసుకెళ్ళాలి. లేదంటే మళ్ళీ జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటే ధైర్యం చేసి వచ్చేవాళ్ళు కూడా ఉండరు. సపోజ్ ఇప్పుడు వస్తారనుకో, చంద్రబాబు నాయుడు చూసి, చంద్రబాబు నాయుడు బ్రాండ్ వాల్యూని చూసి, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి, అక్కడ డెవలప్ చెందినటువంటి రాష్ట్రం కాబట్టి మనం పోయి అక్కడ పెట్టుబడులు పెట్టచ్చు అని చెప్పి వస్తారనుకో, మళ్ళా 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అని అతను వస్తాడు అనేటువంటి సంకేతాలు ఉంటే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. కారణం ఏంటంటే మళ్ళా ఆ కంపెనీల మీద ఈయన ఏం చేస్తాడు అనేది వాళ్ళకి తెలుసు. ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత, 2019 నుంచి ఆయన పరిపాలన చూసిన తర్వాత, బట్ కియా లాంటి సంస్థే ఎక్స్పాన్షన్కి వెళ్లకుండా వెళ్ళిపోయారు కదా కియాలి. అలాగే గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్ని ఆ రాష్ట్రంలో ఎక్స్పాన్షన్ చేయకుండా ఇతర రాష్ట్రాలకి, తెలంగాణకు వచ్చారు కదా. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వాళ్ళకమే కదా. కాబట్టి ఇండస్ట్రియలిస్టులు జగన్మోహన్ రెడ్డి అని అతను రాజకీయంగా మళ్ళీ బతుకుతాడు అని అంటే కనుక రారు, వచ్చే అవకాశం తక్కువ. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మళ్ళీ బతికే అవకాశం లేదు అనేది రాష్ట్రంలో చూపించాలి, ఓకే, ఇండస్ట్రియలిస్ట్కి చూపించాలి. అది చూపించడానికి ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఇంపార్టెంట్ మీటింగ్, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడుది. ఆ ముందు రోజు అంటే 11వ తారీఖు 10 గంటల తర్వాత చంద్రబాబు నాయుడుకి అమిత్ షాకి మధ్య అత్యంత ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుని పోనివ్వండి, చట్టానికి మీరు అడ్డుపడద్దు అని. చట్టానికి అడ్డుపడకపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం అనేది న్యాయ కోవిదులు చెప్తారు, అలాగే రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కేవలం నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి ఇంతకాలం పాటు బెయిల్ మీద ఉన్నారు అనేది జగద్విదితం, నగ్న సత్యం. దీన్ని మనం కాదనలేం, కొట్టిపారేయలేం ఎవరన్నా అంటే. కాబట్టి జస్ట్ బెయిల్ రద్దు చేస్తే చాలు, ఆయన జైలుకి వెళ్ళిపోతారు. వన్స్ జైలుకి వెళ్ళిపోయారంటే 4 years కన్విక్షన్ పడుతుంది, 4 years మినిమం పడే అవకాశం ఉంది ఆ కేసులకు సంబంధించి అనేది న్యాయవాదులు చెప్తున్నారు. సో అప్పుడు మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా లేదు ఆయనకి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగం అవుతుంది అనేది ఆలోచన. ఆయన్నే బలవంతంగా తీసుకెళ్లి నిరాధారమైన ఆరోపణలతో జైల్లో పెట్టించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చల్లో చంద్రబాబు నాయుడు అలాగే అమిత్ షా మధ్య జరిగిన చర్చల్లో చట్టాన్ని తన పని తాను చేసుకోపోనివ్వండి, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని కాపాడినందువల్ల జరిగిన నష్టం ఏంటి అనేది కళ్ళారా చూస్తున్నాము అనే దాని మీద వాళ్ళిద్దరి మధ్య ఏదో కొంచెం కూలంకుషంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సరే, మంత్రి పదవులు, కేంద్రంలో స్పీకర్ ఎవరు, స్పీకర్ని ఎవరు పెట్టాలి, తర్వాత మంత్రి పదవులు
రాబోయే రోజుల్లో ఇంకా ఎవరికి ఇవ్వాలి, లేదంటే రాష్ట్రంలో మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చకు వచ్చి ఉంటాయి. అవి రావని చెప్పి మనం అనుకోలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొలిటీషియన్ ఫక్త్, అమిత్ షా ఫక్త్ పొలిటీషియను. సరే, నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య ఏదో చిన్న గ్యాప్ ఉంది అనేది తెలుస్తుంది. నరేంద్ర మోడీకి అమిత్ షాకి మధ్య కూడా గ్యాప్ ఉందని చెప్పి తెలుస్తుంది. దానికి ఉదాహరణగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్పందించినటువంటి తీరు. సో ఈ క్రమంలో అసలు పొత్తు కుదర్చడానికి ఎన్డీఏ భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన చేరడానికి అమిత్ షా కారకుడు అనేది అందరికీ తెలుసు. సో ఆ నేపథ్యంలో పొత్తు పెట్టుకున్నారు, ప్రజల్లో ఆదరించారు, అప్రతిహతమైనటువంటి చరిత్రను తిరగరాస్తూ చరిత్రని మళ్ళీ ఎవరు రాయలేనటువంటి విధంగా తీర్పునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో ఆ స్థాయిలో డెవలప్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కనపడకూడదు అని అంటే చట్టం తన పని తాను చేసుకోకపోతే చాలు అనేది వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ రాత్రి డిస్కషన్ అనేది వినిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం నరేంద్ర మోడీ ఆశీస్సులతోటి ఆయన జైలుకి వెళ్లకుండా బెయిల్ మీద ఉన్నారు అనేది ఒకటి. తర్వాత అమిత్ షా తొలి రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాదాపు 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి ప్రయత్నించి విఫలం చెంది వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఢిల్లీలో లైసెన్సింగ్ ఎలా చేశారు ఏంటి అనేది అందరికీ తెలుసు. విజయసాయి రెడ్డి ఏం చేశారు, తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక అడ్వకేట్ ఏం చేశారు, అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు అడ్వకేట్ని ఏమన్నాడు అమిత్ షా, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. సరే, ఆ తర్వాత అమిత్ షా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. సేఫ్ సైడ్గా ఆయన మొత్తానికి 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యక్తిగతంగా తీర్చుకున్నారు. హెలికాప్టర్లో తిరగాలనుకున్నారు, ప్రజాస్వామ్యంతో తిరిగారు. తర్వాత ప్రత్యేక విమానంలో విహారయాత్ర చేయాలనుకున్నారు, చేశారు. తర్వాత ఖరీదైనటువంటి బస్సుల్ని 30 కోట్లతో పెట్టుకొని రాష్ట్రం మొత్తం తిరగాలనుకున్నారు, తిరిగారు. తర్వాత 360 డిగ్రీల్లో ఎటు చూసినా తన ఫోటో కనిపించాలని చెప్పి అనుకున్నాడు, ఆ కోరిక తీర్చుకున్నాడు. తర్వాత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి రాకుండా పరిపాలన చేయాలనుకున్నాడు, చేశాడు. ఇవన్నీ ఆయన ఏమైతే అనుకున్నారో అవన్నీ చేశాడు. అందుకే ఆయన ఏమన్నారంటే, నాకు ఒక ఛాన్స్ అంటే ప్రజలు ఇచ్చేశారు, నేను ఏం కావాలనుకున్నా అది చేశాను, నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, నేను ఆనందంగా దిగిపోతానని చెప్పి అన్నారు. అతను ఊహించినటువంటి పదవి అది. సో అతను ఊహించినటువంటి పదవి వచ్చింది, ఆయన సాటిస్ఫై అయ్యాడు, నేను ఆనందంగా దిగిపోతానని ఆయనే చెప్పాడు. ప్రజలు కూడా అదే చేశారు, ఆనందంగా దిగిపో బాబు ఇంక చాలు అని చెప్పి. సో ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఈయన అసలు ఇక మళ్ళీ రాజకీయంగా బతికించకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ప్రజలు ఉన్నారు అనేటువంటి భావన ఇండస్ట్రీస్కి కల్పించాలి. అలా కాకపోతే నీకు పెట్టుబడుల ఒరవడి అనేది, ప్రవాహం అనేది ఉండదు. పెట్టుబడులు తీసుకురాగలరు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి, కానీ పెట్టుబడిలో తమకంతగా తావు వచ్చేలాగా వాతావరణాన్ని కల్పించాలి. ఆ పరిస్థితి కల్పించాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహారాన్ని ఏంటి అనేది తేల్చాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజకీయంగా ఒకటి చట్టసభల్లో ఆ పార్టీ అయితే నాకు తెలిసినంత వరకు విలీనం అయ్యేదానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి. ఓకే, అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా 11 మంది ఎమ్మెల్యేల్లో 4 టీడీపీ తోటి ఆల్రెడీ టచ్లో ఉన్నారు, 2 జనసేన తోటి ఉన్నారు, మిగిలిన వాళ్ళు బీజేపీ తోటి టచ్లో ఉన్నారు. సో చట్టసభల్లో అయితే ఏదో ఒక రోజు ఆ పార్టీ విలీనం అవుతుంది. అది బీజేపీలో విలీనం అవుతుందా, తెలుగుదేశం పార్టీతో విలీనం అవుతుందా, అది జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎప్పుడు వెళ్తారు? ఆయన అక్రమ ఆస్తులకి సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు. అవి ఎప్పుడు విచారణకు వస్తాయి? ఆ విచారణకు వచ్చిన రోజు ఈయన జైలుకి వెళ్ళిపోయే కన్విక్షన్ పడే అవకాశం ఉంది. 16 నెలలు ఆల్రెడీ జైలు జీవితం గడిపారు. ఆల్రెడీ ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్లను సవాల్ చేస్తూ సిబిఐలు కూడా వేశారు. 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ కూడా జరగబోతుంది. ఈ రెగ్యులర్ విచారణ జరిగితే అప్పుడు ఆయనకి కన్విక్షన్ పడేటువంటి అవకాశం, జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈయన బెయిల్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు శుక్రవారం రోజు హాజరు కావాలి. ఇంతవరకు శుక్రవారం రోజు హాజరు కావట్లేదు. రఘురామకృష్ణరాజు ఆల్రెడీ దాని మీద పిటిషన్ కూడా వేస్తున్నాడు. ఇప్పుడు శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం ఆయన హాజరు కావాలి. ఆయన మొన్న శుక్రవారం హాజరు కాలేదు, కోర్టు కూడా సమన్లు ఇవ్వబోతుంది. సో ఈ క్రమంలో వీలున్నంత తొందరగా జగన్మోహన్ రెడ్డిని చట్టం జైల్లోకి పంపించబోతుంది, చట్టం పంపిస్తుంది, దానికి దయచేసి మీరు అడ్డుపడద్దు అని ఆయన ఏదో వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్టు, ఆ మేరకు అమిత్ షా కూడా హామీ ఇచ్చినట్టు ఆ రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్
ఓకే. సో అది కనుక వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి మ్యాక్సిమం 6 నెలల్లో జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాంతో ఇండస్ట్రియలిస్టులు తర్వాత పెట్టుబడుల ప్రవాహం ఆంధ్రప్రదేశ్కి హోరెత్తేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.